హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. రాబిన్ హుడ్ చిత్రం 28th రిలీజ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మొన్న జరిపారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఈ చిత్రంలో క్యామియో రోల్ చేసిన డేవిడ్ వార్నర్ కూడా ఈ ఈవెంట్కి పిలవడం జరిగింది. అయితే ఈ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు డేవిడ్ వార్నర్ని ఉద్దేశించి అన్నాడు. అయితే ప్రజెంట్ ఇవి చాలామందిని కొంచెం నొప్పించేలా ఉన్నాయని మాటలు వినపడుతున్నాయి. వీటికి సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఏంటి అసలు ఎందుకు మాట్లాడాడంటారు, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? గతంలో కూడా ఎర్రచందనంకి సంబంధించి కూడా బన్నీని ఉద్దేశించి ఇలాగే అన్నాడు, వ్యంగ్యంగా అన్నాడు, జోక్గా అన్నాడు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ ఇది ట్రోల్కి గురవుతుంది. ఏంటి దీనికి మీ స్పందన? రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ ఒక చిన్న రోల్ చేశాడు. మహాయితో 2-3 డేట్లు ఇచ్చి పిలిచినా మ్యాక్సిమం కొంచెం ఎక్కువ ఫుటేజ్ ఉంటే బాగుండినది అనుకునేలానే వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇకపోతే రాబిన్ హుడ్ అనే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీయే. చాలా రోజుల తర్వాత నేను ఇంత కామెడీ సినిమా చేశానని రాజేంద్ర ప్రసాద్ గారే అన్నారు అంటే మేబీ ఉండొచ్చేమో ఆ లెవెల్లో. సో కామెడీ సినిమా తీస్తున్నారంటే ఇప్పుడు అనిల్ రావిపూడి సెట్ అంతా ఎంత కోలాహలంగా ఉంటుంది. ఎటు చూడు నవ్వుకుంటానే ఉంటారు జనాలు ఎప్పుడు. అదంతే, నవ్వుకుంటా ఉంటారు. మీరు సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్కి వాళ్ళు షూటింగ్లో జరిగినటువంటి అంశాలు వేస్తారు కదా లాస్ట్లో, అప్పుడు కనిపిస్తాయి. ప్రతి సీన్కి వాళ్ళు కూడా నవ్వుతా ఆడతా పాడతా చేస్తూ ఉంటారు. ఒక ఈవీవి గారే కామెడీ సినిమాలో ఉంటుంది కానీ లొకేషన్లో ఉండదు. బేసిక్ చెప్పాలి, వాళ్ళు సీరియస్గా ఉంటారు, ఏదో పెద్ద సీరియస్ సినిమా చేసినట్టు కూర్చుంటారు కామెడీలో. కానీ తెర మీద చూస్తే మొత్తం నవ్వులే అలా ఉంటుంది. బట్ అనిల్ రావిపూడి సెట్స్ అలా ఉండవు, బాగా జోకులతో ఉంటుంది. సేమ్ అలాగే వీళ్ళ సెట్స్ మీద కూడా బాగా జోకులతోనే ఉండింది. డేవిడ్ వార్నర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ లొకేషన్లో బాగా నవ్వుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు, గిల్లుకున్నారు, రక్కుకున్నారు. ఈ రేంజ్ వరకు అయ్యాయి తిండి విషయంలోనూ కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ని అలా బ్రెడ్తో ముంచుకొని తినకూడదు, దాన్ని తినే విధానం వేరు అని చెప్పితే ఎలా ఉంటుంది? అదో నవ్వు. అంటే ఈ టైప్. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాడు బ్రెడ్, వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ అలా ఉంటుంది. నువ్వు బ్రేక్ఫాస్ట్లో నువ్వు బ్రెడ్ జామిడా పెడతావు, ఇడ్లీ పెడతావు, సాంబార్ పెడతావు, పాపం వాళ్ళకి తెలియదు కదా, దీన్ని అందులో ముంచుకుంటారు కొంతమంది. సమ్ పీపుల్ డూ దట్, దే డోంట్ నో, సీరియస్లీ దే డోంట్ నో. అంటే నీకు ఎక్కడ కనిపిస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ది పార్క్ లాంటివో లేకపోతే హైట్ లాంటివో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫేస్కి వెళ్ళు, అన్నీ ఉంటాయి కదా, ఇండియన్ అండ్ ఇటాలియన్, మెక్సికన్ అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి. సమ్ పీపుల్ ఇఫ్ దే వాంట్ టు ట్రై ఇండియన్, అరే మనం ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ తిండి తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు మనం కేరళకి వెళ్తే పుట్టు అప్పం ఎత్తుక్కొని మరీ తిన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకుంటారు, కానీ ఆ ఇడ్లీ తినబుద్ది అవ్వదు, వాట్ ఈస్ దిస్ అని. బ్రెడ్లు వాళ్ళకి అలవాటు కాబట్టి సాంబార్లో ముంచుకొని తిన్న వాళ్ళు నేను చాలామందిని చూసాను. ఇట్లా ఉన్నప్పుడు జోకులు వేసుకుంటారు. నెక్స్ట్ గుత్తంకాయని చూసినా వాళ్ళకి జోకే, చికెన్ని చూసినా జోకే. అంటే వాళ్ళు మనలా కర్రీలు చేసుకోరు, పులుసులు, కర్రీలు, వేపుళ్ళు ఇవే ఉండవు కదా. అట్లా నవ్వుకుంటా సరదాగా గడిపారు. పైగా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సీనియర్ నటుడు కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తూ ఉంటే, ఎవరే వార్నర్ ఇలారా, ఇది తిను ఇలాంటివి జరిగిపోయాయి లొకేషన్లో. అంతవరకు బాగుంది. ఇప్పుడు కట్ చేస్తే దీనికి నేను ఎగ్జాంపుల్గా ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. బాలయ్య డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చి మేము కూడా తొక్కినేని అన్నాము అని ఒక మాట విన్నావా? అప్పుడు అక్కినేని తొక్కినేని అన్నారు. అంటే వాళ్ళు సరదాగా కూర్చొని మాట్లాడుకునే టైంలో ఏం జరిగిందో స్టేజ్ మీద చెబితే చూసే వాళ్ళకి ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ తెలియదు కాబట్టి అంత మాట అంటావా అని ఇబ్బంది పడతారు. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే ఆ లొకేషన్లో వీళ్ళందరూ ఎలా అయితే సరదాగా ఉన్నారో ఆ ఉన్న 2 రోజులు కూడా ఇట్లాగే రే వార్నరు ఇట్లా కూర్చో, ఇది తిను, అది ఏది పుష్పది నాకు డ్యాన్స్ చేసి చూపించి నా సినిమాలో నువ్వు వేస్తావా, ఇగో రామ్ భట్టు అదే, ఈ టైప్ ఆఫ్ జోకులు జరిగాయి, సరదాగా ఆన్ సెట్. ఆ చనువుతో స్టేజ్ మీద కూడా వార్నర్ కనబడగానే అలా అనేసాడు ఆ లొకేషన్లో. అది మళ్ళీ ఎలా ఇబ్బంది పెట్టిందంటే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా.
మన మోహన్ బాబు గారు రజనీకాంత్ గారు కలిసి ఉన్నప్పుడు ఒరే గిరే అనుకుంటారు వాళ్ళు, కానీ స్టేజ్ మీద చెప్పినప్పుడు ఏంటంటే రజనీకాంత్ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు ప్రతిసారి, మీకు తెలిసిన విషయమే. ఇట్లా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒరే వార్నర్ అనగానే వార్నర్ అభిమానులందరికి కూడా, నాట్ ఓన్లీ వార్నర్ అభిమానులు, నార్మల్ సినీ అభిమానులకు కూడా అరే పాపం ఆయన క్రికెటర్, ఇంటర్నేషనల్ లెవెల్లో తనకు ఫ్యాన్స్ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడతావా అన్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ని కూడా నేనేం సమర్థించట్లా, తిట్టాల్సిందే. వై? బికాజ్ నువ్వు ఒక పెద్ద మనిషివి, లాస్ట్ టైంలో నువ్వు ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కానీ అది డొర్లుతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక తప్పిదం లాస్ట్ మంత్ అయింది. పుష్ప నిన్ను హరికథ చెప్పడానికి పిలిచారు, నీ పాటికి నువ్వు హరికథ చెప్పుకొని వెళ్తే బాగుండేది. పుష్ప స్మగ్లరు, వాడి హీరోనా అదా అంటే నీ ఉద్దేశంలో నువ్వు ఏదో చెప్పాలనుకున్నావు, కానీ అది బెడిసి కొట్టింది. జనాలకి ఈ మధ్య మీరు చెప్పేవి చెప్పుతున్నట్టుగా అర్థం అవ్వట్లా. వాడు ఎలాగైతే అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటున్నాడు, తిట్టేస్తున్నాడు. అలాంటి జనాలు ఉన్నప్పుడు కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఇష్యూయే తీసుకుందాం లాస్ట్. అవన్నిట్లోనూ కూడా ఆయన బ్రహ్మానందంని అంత జోవియల్గా అంటే వాళ్ళ మధ్యలో ఉన్న చనువుతో అలా అన్నాడు, కానీ బ్రహ్మిని అభిమానించే అభిమానులందరూ హర్ట్ అవుతారు. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింగ్లో జరిగినటువంటి చిన్న పొరపాటే. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే బాగుండేది. ఎందుకంటే అంతకుముందు వార్నర్ ఇది ఒక ఎమోషన్ ప్లే అయింది. వార్నర్ ఎప్పుడు ఏంటంటే అంత పెద్ద స్టేడియంలో ఆడేవాడు, దూరంగా చిన్నగా కనబడేవాళ్ళు జనాలు. వాడు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు అరుస్తారు కానీ అవన్నీ వినిపిస్తే కానీ కనబడవు. పెద్ద పెద్ద ప్లకార్డులు పెడతారు వార్నర్ అని, అప్పుడు చూసి ఎమోషనల్ అవుతారు, అబ్బా నన్ను ఎంత అభిమానిస్తున్నారో అని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం తన అభిమానులు దగ్గరగా చూసాడు, చిన్న డబ్బా అది, ఇక్కడే స్టేజ్ అక్కడే జనాలు ఉంటారు, అందరు మొహం కూడా కనబడుద్ది క్లియర్గా. ఆ టైంలో ఆయనది ఒక ఏవి ప్లే అయింది, వీళ్ళందరూ ఈ ఊ అంటుంటే ఏడుపు వచ్చేసింది, ఏడ్చేసాడు. అంత ఎమోషనల్గా ఉన్న మనిషిని ఈయన ఏం చేశాడంటే కొంచెం చల్లార్చుదామనో లేకపోతే ఒరే చిన్నపిల్లోడా ఎందుకురా ఏడుస్తావు అన్నట్టుగానో ఒక పెద్ద మనిషిలానే అన్నాడు. ఆ చనువు వాళ్ళకి ఆల్రెడీ లొకేషన్లో ఉండింది, ఆ చనువుతోనే ఇక్కడ అన్నాడు. బట్ మనకి తీసుకునే వాళ్ళు సరిగ్గా తీసుకోరు కాబట్టి ఒరే ఏంటిది ఇంత పెద్ద క్రికెటర్ వస్తే ఇలా మాట్లాడతాడు అలా ఇలా మాట్లాడతాడు అని అన్నాడు. అఫ్కోర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ చనువుని మళ్ళీ లొకేషన్లోనో లేకపోతే వార్నర్తో కలిపి మీరు ఏమైనా పార్టీ చేసుకుంటే అక్కడో ఇంకెక్కడో తీర్చుకుంటే బాగుండేది. జనాల దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఎలా అయితే రజనీకాంత్ని ఒరే గిరే అంటే మోహన్ బాబుని ఓ మాట అన్నారో, ఎలా అయితే మొన్న చిరంజీవిని ఓ మాట అన్నారో, అక్కినేని తొక్కినేని గురించి బాలయ్యకృష్ణ ఎలా అన్నారో, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాగే అంటున్నారు. రైట్, ఓకే ఓకేనా, థ్యాంక్స్ అదనా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.